నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని కూడా లేని రాష్ట్రంగానే ఇప్పటివరకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ యావత్ దేశంలోనే పెట్టుబడులకు స్వర్గధామం అంటూ టాప్ ప్లేస్లోకి వచ్చి చేరింది. ఏపీలో పెట్టుబడులు పెడితే ₹10 అవుతుందంటూ సాక్షాత్తు వరల్డ్ బ్యాంకే నివేదిక ఇచ్చింది. ఇక్కడ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు అమితమైన, అద్వితీయమైన అవకాశాలు ఉన్నాయని తన నివేదికలో చెప్పుకొచ్చింది. అనంత అవకాశాల సమాహారం ఆంధ్రప్రదేశ్. అపార వనరులతో సమృద్ధం ఆంధ్రప్రదేశ్. అద్వితీయ అవకాశాల సమ్మిళితం ఆంధ్రప్రదేశ్. అన్నింటా పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్. అవును, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మట్టి కూడా బంగారంగా మారిపోతోంది. రాజధాని కూడా లేని రాష్ట్రంగా అప్పుల భారంతోనే తొలి అడుగు వేసిన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోందని నివేదికలు చెప్పుకొస్తున్నాయి. ఇన్నాళ్లు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటూ ముఖ్యమంత్రి దేశ విదేశాలు తిరుగుతూ వెళ్లారు. కానీ సమీప భవిష్యత్తులో ఏపీకి పెట్టుబడులు పరవళ్లు తొక్కుతూ రాబోతున్నాయి. సస్యశ్యామలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టించేలా పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఎంతో ఉన్నతమైన ఫ్యూచర్ ఉన్న రాష్ట్రంగా ఏపీ పరుగులు తీస్తోంది. తొలి అడుగులో కాస్తంత రుణభారంతో తడబడ్డా ఇప్పుడు మాత్రం దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. ఇది ఎవరో అధికారులు చెప్తున్న మాటలు కాదు, సాక్షాత్తు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదికే ఈ విషయాన్ని చెప్పుకొస్తోంది. ఇందులో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఒకటి గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం కానీ, లేదా పంజాబ్ డూయింగ్ బిజినెస్లో పంజాబ్ తర్వాత రెండో స్థానంలో ఉండడంలో కూడా పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పంజాబ్ మొట్టమొదట ఒక వ్యవసాయకంగా బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం, క్రమేణా అది ఒక ఇండస్ట్రియల్ రాష్ట్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఇంచుమించుగా వ్యవసాయ ఉత్పత్తిలో బాగా సాధించిన తర్వాత రెండవ దశలో ఇండస్ట్రియలైజేషన్ వైపు, బిజినెస్ వైపు ఎక్కువగా పరుగులు పెట్టింది. కాబట్టి ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. భారతదేశంలో 2015 నుంచి 2020 మధ్య కాలానికి పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలు ఏవి అనే అంశం మీద ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక విడుదల చేసింది. అసెస్మెంట్ ఆఫ్ స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిజినెస్ రిఫార్మ్స్ సెప్టెంబర్ 2015 పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయో అన్న అంశాల్ని పొందుపరిచింది. ప్రపంచ బ్యాంక్ గ్రూప్తో కలిసి మేక్ ఇన్ ఇండియా, కేపీఎంజీ, సిఐఐ, ఫిక్కీలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఈ నివేదిక రూపొందించాలన్న ఆలోచన ఇప్పుడేమీ పుట్టుకొచ్చింది కాదు. దాదాపు ఏడాది కిందట దీనికి అంకురార్పణ జరిగింది. 2014 డిసెంబర్లో జరిగిన మేక్ ఇన్ ఇండియా తొలి సమావేశంలో ఏ రాష్ట్రాలు పెట్టుబడులకు ఎంతెంత అనుకూలమో తెలియజేసే ఒక ప్రామాణిక నివేదిక అవసరాన్ని ఆనాడు కొందరు పారిశ్రామికవేత్తలు గుర్తించారు. దీంతో అప్పటి నుంచి కృషి చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇందుకోసం 98 సూత్రాల కార్యాచరణ ఏర్పాటు చేశాయి. దీని అమలుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంగీకారం తెలిపిన తర్వాత ఈ నివేదిక రూపుదిద్దుకునే ప్రక్రియ మొదలైంది. రిజిస్ట్రేషన్ ఈజీగా అవుతాయి, క్లియరెన్స్ అన్ని సింగిల్ విండోలో వస్తాయి, మొత్తం ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ అవుతాయి, గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, లేబర్ ఇన్స్పెక్షన్స్ తక్కువ. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మార్క్స్ వేసి వాళ్ళు ఇచ్చారనమాట. అంటే ఏమిటంటే పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా రేటింగ్ చేయటం వల్ల ఇది వచ్చింది. కానీ ఇంత త్వరగా అంటే మన 1.5 year కొత్త రాష్ట్రం చేసి జనవరిలో చేశారు ఇది సర్వే. అంటే దీన్ని గవర్నమెంట్ వారు వరల్డ్ బ్యాంక్ వారికి ఇచ్చారు సర్వే చేయమని. కేపీఎంజీ, వరల్డ్ బ్యాంకు రెండు కలిసి సర్వే చేశాయి. సో ఇండిపెండెంట్గా చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ కాకుండా చేయించారు. ఇటువంటి సర్వేలో ఇటువంటి మార్కులు రావటం, అది జనవరి అంటే మన జూన్లో ఫామ్ అయిన రాష్ట్రం వితిన్ 6 months అంత లిబరలైజ్ చేసి ఇంత చక్కగా చేయటం అనేది చాలా గొప్ప అని చెప్పచ్చు. దేశంలో పరిశ్రమల స్థాపనకు మేక్ ఇన్ ఇండియాతో ప్రధాని ముందుకొచ్చారు. మరి రాష్ట్రాల్లో కూడా ఆయా ప్రభుత్వాలు ఎంతెంత మేర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి,
ఒక్కో రాష్ట్రం కొత్త పెట్టుబడులకు ఎంత అనుకూలంగా ఉందన్న అంశాల్ని పరిశీలించేందుకు ప్రపంచ బ్యాంక్ ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి జూన్ 30 వరకు అధ్యయనం చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సదరు 98 అంశాలతో పాటు పారిశ్రామిక విధానాల మీద నిర్దిష్టమైన ప్రశ్నలను పంపి వాటికి సమాధానాలు సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించి ఒక్కో అంశానికి కొన్ని పాయింట్లు కేటాయిస్తూ చివరికి మొత్తంగా పాయింట్లు ఇచ్చింది. ఈ పాయింట్ల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 70.12% పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక గతంలో మోడీ హయాంలో ఇండస్ట్రియల్ గా డెవలప్ అయిన గుజరాత్ 71.14 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. మన దేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కనుక చూస్తే 142లో ఉందన్నమాట. 144వ స్థానంలో ఉంది. అంటే చాలా అట్టడుగున ఉందన్నమాట అది. దాంట్లో కొన్ని రాష్ట్రాలు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కొంచెం బ్రైట్ స్పాట్స్ ఇన్ ఇండియా. సో ఐ థింక్ సీఎం గారు, ఆంధ్ర సీఎం గారు, హీఈస్ టార్గెటింగ్ టు బికమ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఐ డోంట్ థింక్ హీల్ ఫీల్ హ్యాపీ ఏపీ ఇన్ ద సెకండ్ పొజిషన్ అని. హీ విల్ ట్రై టు టార్గెట్ ఇట్ టు బికమ్ ద సెకండ్ ఆర్ థర్డ్ ఆర్ టాప్ 10లో వరల్డ్లోనే ఉండేటట్టు తీసుకురావాలి. అదర్వైజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గ్లోబల్లీ లేకపోతే పొజిషను, you cannot attract international investors into the state. ప్రపంచ బ్యాంక్ ఈ పాయింట్ల ఆధారంగా రాష్ట్రాలను 3 కేటగిరీలుగా విభజించింది. ఇందులో 50 కన్నా ఎక్కువ పాయింట్లు సాధించిన రాష్ట్రాలను ఆస్పైరింగ్ లీడర్స్ గా అభివర్ణించింది. ఈ కేటగిరీలో కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే స్థానం సంపాదించుకున్నాయి. వరుసగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాలు ఆస్పైరింగ్ లీడర్స్ గా నిలిచాయి. ఇక 30 నుంచి 50 పాయింట్లు వచ్చిన రాష్ట్రాలను ప్రోత్సాహం అవసరమైన రాష్ట్రాల విభాగంలో చేర్చింది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ సహా 9 రాష్ట్రాలు స్థానం సంపాదించుకున్నాయి. ఇక 30 పాయింట్ల కన్నా తక్కువ పాయింట్లతో ఉన్న రాష్ట్రాలను మెరుగైన పారిశ్రామిక ప్రణాళికలు అవసరమైన రాష్ట్రాల కేటగిరీలో చేర్చింది. ఇలా 3 కేటగిరీల్లో ఆస్పైరింగ్ లీడర్స్ కేటగిరీలో టాప్ 2nd ప్లేస్లో నిలిచింది ఆంధ్రప్రదేశ్. వాస్తవానికి ప్రపంచ బ్యాంక్ ఈ పట్టికలో 75 పాయింట్లు లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్లు వచ్చిన రాష్ట్రాన్ని ది లీడర్ స్టేట్ గా ప్రకటించాలనుకుంది. కానీ ఒక్క రాష్ట్రం కూడా ఆ స్థానానికి చేరలేదు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.